నమస్కారం. లక్కీ సినిమాటెక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సమాజంలో ఎన్నెన్నో రంగాలున్నప్పటికీ సినీ రంగం మీద కొంచెం ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే సినీ రంగం అనేది రంగుల ప్రపంచం. అయితే సినీ రంగంపై అందరికీ ఆసక్తి, క్రేజ్ ఎంత ఎక్కువగా ఉంటాయో వివాదాలు అంతే ఎక్కువగా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి పునాదిరాళ్లపై స్వయం కృషితో ఆలయ శిఖరమంతా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ఇంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండడం ఆయన లక్షణం. అయితే చాలా కాలం క్రితం ఆయన కెరీర్లోనూ వివాదాలు చుట్టుముట్టాయి. మెగాస్టార్ చిరంజీవి, సుమలత కలిసి శుభలేఖ, ఆలయ శిఖరం, స్వయం కృషి మొదలైన కొన్ని సినిమాల్లో నటించారు. సహజంగానే ఒక హీరో, ఒక హీరోయిన్ కలిసి వరుసగా ఓ 4 సినిమాల్లో నటించారంటే వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వ్యాపిస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతి మరింతగా పెరిగిపోవడంతో ఇటువంటి వార్తలు కుప్పలుగా మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. మీడియా ఇంత పెద్ద ఎత్తున లేని ఆ రోజుల్లో సైతం చిరంజీవి, సుమలతలపై ఇలాంటి వార్తలు వ్యాప్తి చెందాయి. ఇద్దరూ షూటింగ్ స్పాట్లో చనువుగా ఉంటున్నారని, షార్ట్ గ్యాప్లో సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటున్నారని గుసగుసలు వినిపించాయి. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడిపేవారని కూడా అప్పట్లో అన్నారు. నిజానికి ఆ రోజుల్లో మీడియా ఇంత విస్తృతిలో లేదు. అయినప్పటికీ నిప్పు లేనిదే పొగరాదని కొందరు ఈ విషయానికి ఆజ్యం పోసిన వారు ఉన్నారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే అప్పటికే వివాహమైన చిరంజీవి తన భార్య సురేఖకు విడాకులు ఇవ్వబోతున్నారని, సుమలతను పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు అన్నారు కూడా. చివరాఖరికి ఇది కాస్త సుమలత వరకు వెళ్ళింది. ఇది పుకారు మాత్రమేనని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని సుమలత బహిరంగంగానే ఖండించారు. సుమలత భర్త అయిన అంబరీష్ కూడా ఈ విషయమై మండిపడ్డారు. ఇక్కడ ఓ ప్రధానమైన విషయాన్ని మనం గమనించాలి. మెగాస్టార్ చిరంజీవికి సరిగ్గా 25 ఏళ్ల వయసులో పద్మశ్రీ అల్లురామలింగయ్య కూతురైన సురేఖతో వివాహం జరిగింది. పైగా చిరంజీవి ముందు నుండి బాధ్యతగా వ్యవహరిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచే వ్యక్తి. అందుకే తన కెరీర్ ప్రారంభమైన తొలినాళ్ల నుండి ఇప్పటి వరకు జాగ్రత్తగా సరైన మార్గంలో పయనిస్తూ ఇతరులకు స్ఫూర్తిదాయకమయ్యారు. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.